ఆయనకు తగిలినొక భయంకరమైన శాపంతో. కథ ఏంటంటే, పాండవుల వారసుడైన పరీక్షిత్తు మహారాజు వేటకి వెళ్ళినప్పుడు ధ్యానంలో ఉన్న ఒక మునిని అవమానిస్తాడు. దానికి కోపంతో ఆ మునికుమారుడు శపిస్తాడు. సరిగ్గా 7 రోజుల్లో పాము కాటుకి రాజు చనిపోతాడని. కాని ఆశ్చర్యమేంటంటే, పరీక్షిత్తు భయపడ్లేదు. తన విధిని అంగీకరించి రాజ్యాన్ని వదిలేసి గంగానది ఒడ్డుకు చేరాడు. తన చివరి క్షణాల్లోనైనా సరే జ్ఞానాన్ని సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు తన చుట్టూ చేరిన ఎందరో గొప్ప ఋషుల్ని, జ్ఞానుల్ని ఆయన ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న. చావు దగ్గర పడినప్పుడు ఒక వ్యక్తి మోక్షం పొందాలంటే అసలు మార్గమేంటి? ఆ రాజు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏ తత్వశాస్త్రమో ఏ సిద్ధాంతమో కాదు, అది ఒక కథ. ఆ సమాధానమే శ్రీమద్భాగవతం. అంటే పేరులోనే ఉంది, భగవంతుని కథలు. అయితే ఇది కేవలం కథల పుస్తకం కాదు. దీన్ని వేదాలన్నింటి సారం, అంటే బాగా పండిన పండులాంటిదని చెబుతారు.